వెల్కమ్ టు SS న్యూస్. నేను మీ శోభ. వైసీపీ అరాచక పాలనలో బడుగు బలహీన వర్గాల ప్రాణాలకు రక్షణ కరువైందని ఎన్డీఏ కూటమి అభ్యర్థి కొండు శంకర్ అన్నారు. వైసీపీ అరాచక పాలనలో బడుగు బలహీన వర్గాల ప్రాణాలను రక్షణ కరువైందని ఎన్డీఏ కూటమి అభ్యర్థి కొండు శంకర్ అన్నారు. నగరంలోని 7 రోడ్ల కూడలిలో సోమవారం ఆయన నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కొండు శంకర్ మాట్లాడుతూ సీఎం సొంత జిల్లా కడపలోని రాజంపేటలో 3 ఎకరాల పొలం అమ్ముదామని అనుకోగా రికార్డులు తారుమారు కావడంతో మనస్తాపానికి గురైన చేనేత కుటుంబం ఆత్మహత్యకు పాల్పడడం బాధాకరమన్నారు. తీరా చూస్తే పొలం వేరే వాళ్ల పేరుతో రికార్డుల్లో ఉందని, రెవెన్యూ అధికారులు మోసం చేశారని, ఏమీ చేయలేని స్థితిలో చనిపోతున్నట్లు వారు అందులో పేర్కోవడం బాధాకరమన్నారు. ఈరోజు సామాజిక న్యాయం అని అంటున్న ఈ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల్ని బలి తీసుకోవడమేనా ఈ జగన్ సామాజిక న్యాయం అంటే? నీ జగన్మోహన్ రెడ్డికి నేను ప్రశ్నిస్తున్నా. మొన్న ఎక్కడైతే ఆయన సొంత జిల్లా ఉందో ఈ రాష్ట్రం మొత్తం మీద కూడా బడుగు బలహీన ఆస్తులకు లక్ష్యం లేకుండా పోతుంది. స్వయాన ముఖ్యమంత్రి జిల్లాలోనే ఆ ఆస్తులు కబ్జా చేసి అక్కడ వైసీపీ నాయకులు దౌర్జన్యం చేస్తుండగా అక్కడ ఒక చేనేత కుటుంబం బలవన్న మరణంకి గురైంది. రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరం గ్రామానికి చెందిన పాల సుబ్బారావు భార్య పద్మావతి చిన్న కుమార్తె వినయ ఆత్మహత్యకు పాల్పడడం ఎంత బాధాకరమైన విషయమో ఇదంతా రాష్ట్ర ప్రజలు గమనించవలసిందిగా నేను కోరుతున్నాను. ఈ సొంత జిల్లాలోనే ఎంత దారుణంగా పేదల భూములు లాగేసుకుంటే ఏమిటి దౌర్జన్యం? ఈ అరాచక పాలన ఎంతవరకు? దీన్ని అంతమొందాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని కూడా నేను తెలియజేస్తున్నాను. వ్యవస్థలంతా చేతుల్లోకి తీసుకుని రికార్డులంతా తారుమారు చేసి ఎలక్షన్ వస్తుందనే సందర్భంగా వైసీపీ నాయకులు దొరికినట్టుగా తోచుకొని మొత్తం సొంత భూములను కూడా కోల్పోయి ఎంతో మంది రోడ్డును పెట్టిన పరిస్థితి. యువత భవిత చిదిమేస్తున్న జగన్ డ్రగ్ మాఫియాలో పూనం పూర్ణచంద్రరావు, వైసీపీ సీనియర్ నాయకుడు పూనం కుటుంబం మొత్తం వైసీపీ వ్యవస్థాపక సభ్యులేనని కొండు శంకర్ వివరించారు. బ్రెజిల్ దేశాధ్యక్షుని పుట్టినరోజుకు విజయసాయిరెడ్డి ఎందుకు ట్వీట్ చేశారు? సిబిఐ అధికారులు విధులకు ఏపీ ఉన్నతాధికారులు ఎందుకు ఆటంకాలు కల్పించారని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో పెట్టుబడుల ఆకర్షణలో నెంబర్ 1 స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ని జగన్ రెడ్డి గంజాయి రవాణాలో నెంబర్ 1 స్థానానికి చేర్చాడని విమర్శించారు. విశాఖను స్టేట్ క్యాపిటల్ గా మారుస్తానని చెప్పి డ్రగ్ క్యాపిటల్ గా మార్చారని దుయ్యబట్టారు. వీరభద్రరావు సోదరుడు కోనం పూర్ణచంద్రరావు ప్రకాశం జిల్లా నాగులప్పలపాడు మండలం హై సీనియర్ నేత. ఇతనికి విజయసాయిరెడ్డితో సన్నిహిత సంబంధాలున్నాయని చెప్పారు. విశాఖపట్నం విషయానికి వస్తే విపరీతంగా ఇది మొత్తం డ్రగ్స్ తెచ్చి డంప్ చేసి యువతను మత్తులో దించేసి ప్రశ్నించే అవకాశం లేకుండా, ఎలక్షన్ లో యువతకి ప్రశ్నించి పోరాడే అవకాశం ఇవ్వకుండా వాళ్ళని మత్తులో దించే దీంట్లో పడి ఈ పూర్ణచంద్రరావు అనే వైసీపీ నాయకుడు మొత్తం వైసీపీ వ్యవస్థాపక సభ్యులయ్యి ఉన్నారు. ఇందులో మీకు ఒకటే చెప్తాను, బ్రెజిల్ దేశాధ్యక్షుడి బర్త్డే అయితే విజయసాయిరెడ్డి గారు ఆయనకి ట్వీట్ చేయాల్సిన అవసరం ఏంటి? విశేష్ చేయాల్సిన అవసరం ఏంటి? ఈయనకి ఆయనకు ఉండే ఫ్రెండ్షిప్ ఏంటి? అంటే ఈ మాఫియా అంతర్జాతీయ మాఫియా ఒకటే వాళ్ళ ఎజెండా. మొత్తం యువతనంతా పక్కదారి పట్టించి పెడదారిని పట్టించి వాళ్ళకి మత్తులో ఎక్కించి ప్రశ్నించకుండా రేపు పోరాడకుండా ఉండడానికి పూర్తిగా యువతని నిస్తేజం చేయడానికి ఈ వైసీపీ కంకణం కట్టుకుంది. దీన్ని కూడా మనం అందరం ఖండించాల్సిన అవసరం ఉందని కూడా నేను తెలియజేసుకున్నాను. ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ ని గంజాయి ఆంధ్రప్రదేశంగా ఈ వైసీపీ ప్రభుత్వం చేసి రాష్ట్రాన్ని అధోగతి చేసి మన పరువు అంతర్జాతీయలో ఆంధ్రప్రదేశ్ అంటే మత్తు పదార్థాలకి గంజాయికి పుట్టినిల్లులాగా తయారు చేశారు. ఈ కంటైనర్ లో మార్ఫిన్, కొకైన్, హెరాయిన్, యాంబటేమిన్, మెస్కిలన్ వంటి భయంకర పదార్థాలున్నాయని సిబిఐ తన నివేదికలో పేర్కొందని వివరించారు. గతంలో విజయవాడలోని ఆసీ ట్రేడర్స్ పేరుతో ముంద్రా పోర్టులో 21,000 కోట్ల విలువైన హెరా దిగుమతిలో కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని అన్నారు. ఇప్పుడు ఏకంగా
ఇప్పుడు ఏకంగా డ్రై ఈస్ట్ తో కలిపి 50,000 కోట్ల రూపాయల విలువైన 25,000 కిలోల మార్ఫిన్, కొకైన్, హెరాయిన్, యాంఫెటమిన్, మెస్కిలిన్ వంటి భయంకర డ్రగ్స్ ఉన్నాయని సిబిఐ తన నివేదికలో పేర్కొందని చెప్పారు. దేశంలో ఎక్కడా గంజాయి పట్టుబడినా దాని మూలాలు ఏపీలోనే దొరుకుతున్నాయని వివరించారు. ఏకంగా డ్రై ఈస్ట్ తో కలిపి 50,000 కోట్ల విలువైన 20,000 మార్ఫిన్, కొకైన్, హెరాయిన్, యాంఫెటమిన్, మెల్కన్ వంటి భయంకర డ్రగ్స్ ఉన్నాయని సిబిఐ తన నివేదికలో కూడా పేర్కొనడం జరిగింది. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా వారి మూలాలు మొత్తం ఏపీలో ఉన్నాయనే చెప్తుంది. బ్రెజిల్ నుంచి మత్తు పదార్థాలు దిగుమతులు చేస్తున్నారని తెలిసే జగన్ రెడ్డి తన అధికారులను పంపారా? కల్తీ మద్యం మాఫియాతో ఇన్నాళ్లు ప్రజల ఇళ్లు, ఒళ్లు, ప్రాణాలు నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు గంజాయి, డ్రగ్స్, కల్తీ మద్యంతో రాష్ట్రాన్ని డ్రగ్స్ క్యాపిటల్ గా మారుస్తున్నారని తెలిపారు. జగన్ రెడ్డి దోపిడీని యువత ప్రశ్నించకుండా, నిలదీయకుండా ఉండడం కోసం మత్తులో దించి గేమీ క్యాసినోతో జాతిని నిర్వీర్యం చేస్తున్నాడని, తల్లిదండ్రులకు కడుపు కోత మిగులుస్తున్నాడని గొండు శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం పార్టీకి ఆపాదించే కుట్ర చేస్తున్నారని కోనం వీరభద్రరావు కరోనా సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ కి 50 లక్షల రూపాయల విరాళం ఇచ్చారని వివరించారు. రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి అత్యధిక మెజారిటీతో గెలిపించి ఈ అరాచక పాలన అంతమొందించి ఈ బీసీ బడుగు బలహీన వర్గాల ఆస్తులకు రక్షణ లేని ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించి, అలాగే యువకులకు పెడదవ పట్టించి గంజాయి ఆంధ్రప్రదేశ్ గా, అలాగే కొకైన్ ఆంధ్రప్రదేశ్ గా, మత్తు పదార్థాలు ఆంధ్రప్రదేశ్ తయారు చేసిన ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని, దానికి మీరందరూ సహాయ సహకారం చేయాలని నేను ఈ శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలందరికీ పిలుపునిస్తూ, అందరూ జాగరూకతతో ఉండాలి. ఈ 50 రోజులు మనం చాలా త్యాగ కన్ను వేసి కాపాడుకోవాలని కూడా నేను అందరికీ పిలుపునిస్తూ నమస్కారం ఇస్తూ అందరికీ వైసీపీ ప్రభుత్వం వెంటనే, వైసీపీ ప్రభుత్వం వెంటనే, జగన్మోహన్ రెడ్డిని వెంటనే, జగన్మోహన్ రెడ్డిని వెంటనే. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాండ్రంకి శంకర్, రెడ్డి గిరిజా శంకర్, అంబట్ లక్ష్మీరాజ్యం తదితరులు పాల్గొన్నారు. ఎన్ని పార్టీలు బరిలో ఉన్నా కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యమని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మర్జి త్రినాథ్ బాబు అన్నారు. పలాస నియోజకవర్గంలో ఎన్ని పార్టీలు బరిలో ఉన్నా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తన విజయం తథ్యమని పలాస కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మర్జి త్రినాథరావు జోస్యం చెప్పారు. స్థానిక టీకేఆర్ ఫంక్షన్ హాల్లో జీవితేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన మర్జి ఆత్మీయ సమ్మేళన సభలో త్రినాథ్ బాబు మాట్లాడుతూ తన తండ్రి మర్జి తులసిదాస్ ఎంతో మంది సీనియర్ కాంగ్రెస్ నాయకులతో పనిచేసి మంత్రిగా, ఎమ్మెల్యేగా ఈ ప్రాంతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజాసేవలోనే తరించారని అన్నారు. కార్యకర్తలకు ఎటువంటి కష్టం వచ్చినా తక్షణమే అక్కడకు చేరి ఆదుకునేవారని అన్నారు. ఆయన సిద్ధాంతాలతోనే తాను నడవడం జరుగుతుందని, తనకు అందరూ సమానమేనని, నిరుద్యోగులు ఎందరికో ఇప్పటికే ఉపాధి కల్పించడం జరిగిందని, తనను గెలిపిస్తే ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందని, ప్రతి పరిశ్రమతో తమకు సంబంధాలు ఉన్నాయని, ఉపాధి తప్పనిసరిగా చూపిస్తానని, ఉపాధి కల్పించని నాడు మరోమారు పోటీలో ఉండనని అన్నారు. ఖచ్చితంగా ఒక వ్యక్తి రావాలని ఉద్దేశంలో ఆ కార్యకర్తలు పిలిచారు కాబట్టి వస్తున్నాను. ఖచ్చితంగా దిగుతాను, పోటీ చేస్తాను. నెంబర్ 1 ఫస్ట్ మా నాన్నగారి ఆశయాలను 3 చెప్తాను. సమన్యాయం, అందరూ సమానం ఉండాలని ఆలోచన చెప్పాను. రెండోది ఏంటంటే గవర్నమెంట్ మహారాజు గారు చెప్పినట్టు ఉద్యోగం పెట్టుకోవడం నాకు బాగా తెలుసు. ఇన్ని ఉద్యోగాలు ఈవెన్ మీరు కొత్త వెళ్తే అక్కడ ఉండే ఉద్యోగాలందరికీ సమితిలో కానీ లేదా మార్కెట్ కంపెనీలో కానీ ఉద్యోగాలు ఒప్పందంగా ఇచ్చారు. అలాగే రైల్వేలో ఉద్యోగాలు ఇచ్చారు. అదే తర్వాత మేము ఉద్యోగాలు చేస్తున్నాము. నేను ఇప్పుడు ఏ ఎజెండా 2 ఎజెండాతో వస్తున్నాను. ఒకటి ఉద్యోగ ఉపాధి కాకుండా అనే ఒక ఎజెండాతో వస్తున్నాను. ఇక్కడ ఎవరైతే నిరుద్యోగం ఉన్నారో అందరికీ ఉపాధి కల్పిస్తానని చెప్పేసి ఖచ్చితంగా చేస్తానని చేసి చూపిస్తాను. ఎలాగంటే నాకు ఇష్టపడండి. నా మీద మీకు నమ్మకం ఉంటే లేకపోతే నేను పోటీ చేసి ఎన్నికల్లో మనం గెలిపించండి. మీరు ఖచ్చితంగా ఉపాధి చేయకపోతే మన 2 ఖచ్చితంగా నాకు ఇష్టమైన నేను కేంద్ర ప్రభుత్వంలో పనిచేసినప్పుడు అక్కడ ఎంఎస్ఎంఈ అనే ఒక శాఖ ఉంది. మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఆ శాఖలో ఎన్ని కంపెనీలు ఉన్నాయి, ఎంత ఎంటర్ప్రైజెస్ ఉన్నాయన్నది నా దగ్గర ఉద్యోగం తెచ్చి ఇక్కడ ప్రతి 4 గ్రామాలకి ఒక క్లస్టర్ కింద ఫామ్ చేసి
వ్యవసాయ రంగంలో దిగుబడి పెరిగి పంటకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇతర ప్రాంతాల్లో వ్యవసాయం చేస్తున్న వారు ఎంతో మంది ధనికులుగా మారారని, మన ప్రాంతంలో వ్యవసాయం చేస్తున్న వారు ఆకాశం వైపు చూస్తూ ఆ రంగాన్ని విడిచిపెట్టడం బాధాకరమని, ఆ పద్ధతి మారాలని అన్నారు. నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందోనని మనది నిశ్శబ్ద యుద్ధమని, ఈ యుద్ధంలో విజయం సాధించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బేసి శ్యామసుందర్, పైడి పట్టాభి, మాదిన రామారావు, బమ్మిడి ఎర్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఆదివారం ఎచ్చెర్ల నియోజకవర్గ కేంద్ర కార్యాలయం నందు ఎచ్చెర్ల మండల పార్టీ కేడర్ అంతా సమావేశమయ్యారు. నేటికి 40 ఏళ్లుగా టీడీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి కిమిడి కళా వెంకట్రావు పార్టీకి సేవలు అందిస్తున్నారు. అలాంటి వ్యక్తికి టికెట్ నిరాకరించడం అటు స్థానిక ప్రజల్లో మరియు పార్టీ కేడర్లో నిస్తేజం, నిస్పృహలు ఏర్పడ్డాయని, కాబట్టి ఎచ్చెర్ల సీటును కళా వెంకట్రావుకి కేటాయించాలని కేడర్ మరియు ప్రజలు కోరుకుంటున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం తెలుగుదేశానికి పంచుకోట, అటువంటి నియోజకవర్గానికి బీజేపీ కేటాయించడం మేమందరం చాలా మనస్తాపానికి గురయ్యాం. విలేజ్ల్లో ప్రజలు కూడా టీవీల ముందు కూర్చొని అయోమయంగా ఉన్నారు. ఇంకా తెలుగుదేశానికి కళావెంకట్రావుకి కేటాయిస్తే 30,000 నుంచి 40,000 మెజార్టీ వరకు మేము కంపల్సరీగా తీసుకువస్తాం. మళ్ళీ ఇచ్చేందుకు పాత రోజులు వచ్చాయి. అప్పటి స్పీకర్ ప్రజాబాద్ గారికి ఎంత మెజార్టీ వచ్చిందో అంతకన్నా ఎక్కువ మెజార్టీ చేద్దామని చెప్పేసి మేము అందరం విలేజ్లో ప్రజలందరం అనుకున్నాం. వైసీపీ పాలన వల్ల చాలా వరకు మేము నష్టపోయాం. కళావెంకట్రావు గారు దైవరూపం మాకు వచ్చి భుజం తట్టి మాకు ధైర్యాన్ని ఇచ్చి ముందుకు పదండి నేను ఉన్నానని చెప్పేసి మా అందరికీ విలేజ్ లో ఉన్న ప్రతి కార్యకర్తకి భరోసా ఇచ్చి ఈ 5 సంవత్సరాలు మా వెనకత్ర వెనుకోసలో ఉండి మా అందరికీ ముందు నడిపించిన మహానీయుడు. అటువంటి మహానీయుడికి మళ్ళీ మీరు టికెట్ ఇచ్చి మాకు ఆ దేవుడిచ్చిన వరంగా మీరు ప్రసాదిస్తారని కోరుకుంటూ మీకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అయితే పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మనం అందరం కూడా సమర్థించి వారిని అనుసరిస్తాం. కానీ ఇక్కడ జరిగినటువంటి బాధ ఏంటంటే ప్రతి కార్యకర్తలను కూడా ఒక సీనియర్ నాయకుడిగా కళా వెంకట్రావు గారికి విషయంలో సీటు కోసం ఇంతలా పార్టీ ఆలోచిస్తుందని కానీ ఇలా చేస్తుందని కానీ ఎవరూ కూడా కళ్ళలో కూడా ఊహించలేదు. ముఖ్యంగా ఆయన గత 5 ఏళ్లలో ఆయన నిర్లక్ష్యంగా ఉన్న పార్టీ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయకపోయినా ఈ రోజు మేము ఎవరూ బాధపడకపోయేవాళ్ళం. ప్రతి నిమిషం కష్టపడి తిరిగాం. అందరం కష్టపడి ప్రతి గ్రామాన్ని కూడా చుట్టుముట్టి ఎవరు స్పందించిన టైంలో కూడా 2-3 ఉన్నప్పుడు కూడా తిరిగి కష్టపడి పార్టీని కూడగట్టాం. అందరూ కూడా కష్టపడి పార్టీ కోసం పనిచేస్తున్నారు. మిగతా పార్టీలో ఉన్న కూడా కళా వెంకట్రావు గారు సౌమ్యుడు, వివాదరహితుడు, మంచి పరిపాలన అందించారు. కక్ష సాధింపులు లేవు కాబట్టి అందరం కూడా ఈసారి కళా వెంకట్రావు గారిని అత్యధిక మేరతో గెలిపిస్తామని ఇతర పార్టీ వాళ్ళు న్యూట్రల్స్ కూడా ఎంతో ముందుకు వచ్చి మమ్మల్ని ఎంతో ఉత్సాహపరిచారు. అయితే మంచి ఉత్సాహంగా గెలుపు దిశగా దగ్గరలోకి వెళ్తున్నటువంటి ఈ నియోజకవర్గంలో ఇటువంటి కుదుపులు రావడం, అటువంటి సీనియర్ నాయకుడికి కనీసం సమాచారం కూడా మాకెవరికి ఇవ్వకుండా పార్టీ కూడా కనీసం ఎవరిని సంప్రదించలేదు. ఇలా జరుగుతుంది ఈ పరిస్థితుల్లో ఇవ్వాల్సి వస్తుందని ఏ విషయాన్ని కూడా మనకి ఎవరికి చెప్పలేదు. ఈ కేడర్ అంతా కూడా ఈరోజు చాలా బాధపడుతున్న గ్రామాల్లో అయితే నిజంగా చెప్పాలంటే ఎప్పుడో పార్టీ ఓడిపోయినప్పుడు కూడా ఎంత బాధపడినటువంటి బాధ ఈ రోజు పార్టీలో ఉంది. కళా వెంకట్రావు గారికి ఇలా చేశారంటే అంత సీనియర్ పెద్ద ఆయనకి ఇలా అవమానం చేయడం ఇది మంచిది కాదని దయచేసి పెద్దలు, అనుభవికులు ఈ రాష్ట్రంలో ఎంతో పేరు ప్రతిష్ఠించినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా పునరాలోచన చేసి కిమిడి కళా వెంకట్రావు గారిని ఈ నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థిగా ప్రకటిస్తే ఖచ్చితంగా 30,000కు పైగా అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆయన కానుక ఇవ్వడానికి కేడర్లందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. గత 30 రోజులుగా చాలా మంది భోజనాలు మానేసి, నిద్రలు మానేసి, టెన్షన్ తో రోజుకు 100 ఫోన్లు అవి మీట్ చేయలేకపోతున్నాం. ఈ బాధ నుండి దయచేసి విముక్తి కల్పించాలని కోరుకుంటున్నాం. అండ్ సార్, ఒక సీనియర్ నాయకులు ఆయనకి ఈ రోజు ఇంత అవమానం జరగడం మేము ఎవరూ కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం. 42 years గా ఆయన పార్టీకి ఇంత సేవలు అందించారు. ఈ నియోజకవర్గానికి ఆయన చెయ్యని డెవలప్మెంటే లేదు. అలాంటి ఆయన్ని పక్కన పెట్టి ఈ రోజు వేరే ఎవరో తెలియనానికో లేకపోతే ఏదో పొత్తులో భాగంగానో మీరు టికెట్ కేటాయించేస్తే మేమందరం ఏమైపోవాలి అంటే ఈ రకంగా పార్టీ ఏం చెప్పదలుచుకుంది? పార్టీ కోసం కష్టపడినా కూడా, నియోజకవర్గం కోసం కష్టపడినా కూడా పార్టీ విలువ ఇవ్వదు అని మీరు చెప్పదలుచుకున్నారా? సార్ చంద్రబాబు నాయుడు గారు, ప్లీజ్ రీకన్సిడర్ సార్, మీ డెసిషన్ ఇంకొకసారి రీకన్సిడర్ చేయండి. ఎందుకంటే ఈ కాన్స్టిట్యుయెన్సీ విన్ అయ్యే కాన్స్టిట్యుయెన్సీ. ఎచ్చెర్ల కళా వెంకట్రావు గారి కంచుకోట, టీడీపీకి కంచుకోట. డెఫినెట్ గా మేము విన్ అవుతాం అన్న
కాన్ఫిడెన్స్ తో మేము ఉన్నప్పుడు మా మీద పిడుగు లాంటి వార్త ఇది బీజేపీకి టికెట్ కేటాయించడం. సో ప్లీజ్ సార్ మా అందరి ఆవేదనని అర్థం చేసుకోండి అండ్ మాకు కిమిడి కళా వెంకట్రావు గారికి టికెట్ కేటాయించమని మేము అందరం కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ మూడు జాబితాల్లో కూడా కళా వెంకట్రావు గారికి టికెట్ రాకపోవడం పార్టీ క్యాడర్ అంతా ఒక నిరాశలోకి వెళ్ళిపోయింది. 2014 నుంచి కూడా ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఈ ఇచ్చర్ల నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి పదంలో నడిపించిన కళా వెంకట్రావు గారికి టికెట్ రాకపోవడం చాలా బాధాకరంగా మేమంతా క్యాడర్ అంతా నిరుత్సాహంలో ఉన్నాము. అయితే ఇప్పటికీ ఈ 5 సంవత్సరాలు గత 5 సంవత్సరాల్లో కూడా మేమంతా ఆయన వెనక ఉంటూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఇదేం కర్మ, బాబు సూర్తి, భవిష్యత్తు గ్యారంటీ, శంకారం, అలా మొత్తం అన్ని కార్యక్రమాలు చేస్తూ మొత్తం క్యాడర్ అంతా ఈ రోజు తెలుగుదేశం క్యాడర్ మొత్తం ఆయన వెనక ఉంది. కాబట్టి ఈ రోజు బీజేపీకి ఎక్కడ కేటాయిస్తే ఆ గుర్తు తెలియదు, జనాల్లోకి వెళ్ళడం చాలా కష్టం, మేము తీసుకెళ్లడానికి కూడా చాలా కష్టమైన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి పార్టీ పునరాలోచించి మళ్ళీ కళా వెంకట్రావు గారికి ఇక్కడ టికెట్ ఇప్పించాలనేసి మా తెలుగుదేశం పార్టీ ఇచ్చర్ల మండలం ఇచ్చర్ల నియోజకవర్గం క్యాడర్ మొత్తం ఏకగ్రీవంగా మేమంతా కలిసి ఏకగ్రీవంగా తెలియజేసుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై కళా వెంకట్రావు గారు, జై కళ, జై కళ, జై కళ. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.